నేను సంగీతకి ద్రోహం చేయాలనుకోలేదు, సంగీతకి నష్టం కలిగించాలనుకోలేదు. దీనంతటికీ కారణం ఇదే. నోర్మై, మా అక్క గురించి ఇంకొక మాట మాట్లాడావంటే నాలుగు చీరేస్తాను. ఒసేయ్, నా మేనకోడలి రూపంలో పుట్టి బంగారం లాంటి నా మేనకోడలికి తీరని మచ్చ తెచ్చావు కదే. నా ఇంటి బిడ్డ రూపాన్ని అవకాశంగా తీసుకుని చేసిన ఘనకార్యం చాలేదని ఇప్పుడు మా అక్క మీద నిందలేస్తావా? చంపేస్తాను. మీరు పొరపాటు పడుతున్నారు. నేను కావాలని ఇంటికి రాలేదు. నిలువెల్ల విషం నింపుకునేది ఎప్పుడెప్పుడు సంగీతం మీద విషం కక్కాలని చూస్తుంటే దీనికి నేను కనిపించాను. నన్ను ఇంటికి తీసుకొచ్చింది ఈ మృగం. నన్ను వాడుకొని సంగీతం మీద కక్ష తీర్చుకోవాలని చూసింది. అదే నిజమైతే సంగీతం చంపడానికి నువ్వు బాంబు పెట్టావని తను నాకెందుకు ఫోన్ చేసి చెప్తుంది? సంగీతాన్ని కాపాడమని ఎందుకు బతిమాలుతుంది? మాటలు రావట్లేదా? నీ రాక్షసత్వం బయటపడిందని వణుకు పుట్టిందా? ఏం కావాలి నీకు? డబ్బా, ఆస్తా, అంతస్తా? నీకు డబ్బే కావాలనుకుంటే ఒకే ఒక్క మాట మమ్మల్ని అడుగుంటే నీకు కావాల్సినంత అది మొహం మీద పడేసేవాళ్ళం. అలాంటిది అన్యం పుణ్యం ఎరుగని అమాయకురాల మీద పగ సాధించాలని ఎలా అనిపించిందే నీకు? అంతేకాదు మరిది గారు, ఆ రోజు పచ్చని పందిట్లో పెళ్లి ఇష్టం లేదని చెప్పింది, అందరి ముందు మన పరువు తీసింది సంగీతి అనుకుని భ్రమపడ్డాం. కానీ అలా మాట్లాడింది, ఆ రోజు పీటల మీద కూర్చుంది మన సంగీత కాదు, ఇదిగో ఈ నకిలీ మనిషి. సంగీతం దాచిపెట్టి తన స్థానంలోకొచ్చి సంగీత బతుకునే బంతాట ఆడుకుంది. ఏది అబద్ధం? నువ్వు సంగీత రూపంలో ఉన్నది అబద్ధమా? డబ్బు మీద నీకు మోజుండడం అబద్ధమా? నువ్వు సంగీత జీవితంలోకి రావడం అబద్ధమా? ఏది అబద్ధం? మా అందరు కళ్ళు కప్పి సంగీత రూపాన్ని అడ్డు పెట్టుకొని నీ పబ్బం గడుపుకున్నందుకు బాధలేదు. నీ అత్యాశతో ఓ నిండు జీవితాన్ని బలి చేయాలని చూసావు. ఇంటి లిపాదికి ద్రోహం చేశావు. అసలు అసలు నువ్వు ఆడదానివేనా?
సంగీత నా ప్రాణం. ఏంటి ఏమన్నా? సంగీత నీ అక్క? చూసావా మీనా, ఎక్కడి నుంచి ఎక్కడికో మలుపు తిప్పి. సంగీత నా ప్రాణం. ఏంటి ఏమన్నా? సంగీత నీ అక్క? చూసావా మీనా, ఎక్కడి నుంచి ఎక్కడికో మలుపు తిప్పుతోంది. ఏమే ఇప్పటిదాకా మా అక్క మీద నిందలేసావు, ఇప్పుడు దొరికిపోయావు కాబట్టి, నిన్ను నమ్మేవాళ్ళు లేరు కాబట్టి బంధుత్వాలు కలుపుతున్నావా? లేదు, నేను నిజం చెప్తున్నాను. సంగీత ఎవరో కాదు, నా తోడ పుట్టిన అక్క. నేను పరాయిదాన్ని కాదు, సంగీత రక్తం పంచుకుని పుట్టిన తన చెల్లెల్ని. మేమిద్దరం కవుల పిల్లలు. నమ్ము చిన్నత్త. ఛీ, అబద్ధాన్ని కూడా ఒక హద్దు ఉంటుంది. ఇంత దిగజారి ఎలా మాట్లాడగలుగుతున్నావే? నా రూపం నీకొచ్చిందంటేనే నాకు తేళ్లు జరులు పాకినట్టుంది. అలాంటిది నువ్వు నా తోబుట్టువని చెప్తుంటే జీవితం మీద ఆశయం కలుగుతుంది. అక్క, ఈ రాక్షసి నిన్ను మార్చేసింది. అది చెప్పిన అబద్ధాలని నిజాలని నమ్ముతున్నావు. నా మాట వినక్క, నువ్వు ఒక్కదానివైనా నమ్మకపోతే మనకి చాలా నష్టం జరుగుతుందక్క. ఏంటి నమ్మేది? ఇప్పటిదాకా భయపెట్టావు, ఇప్పుడు కన్నీళ్లు పెట్టుకొని నీ చెల్లెల్ని అంటే సంగీత నమ్ముతుంది అనుకుంటున్నావా? నువ్వు చేసిన కుట్ర మాసిపోతుంది అనుకుంటున్నావా? ఇది అనుకున్నది సాధించడానికి ఎంతకైనా తెగిస్తుంది. అందితే జుట్టు పట్టుకుంటుంది, లేకపోతే కాళ్ళు పట్టుకుంటుంది. నా తల్లిదండ్రుల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, సంగీత నేను అక్క చెల్లెలో ఒకే రక్తం పంచుకు పుట్టిన బిడ్డలో. నా మాట నమ్మండి అత్తయ్య. ఛీ! ఛీ! ఏయ్, ఇంకొక్కసారి నా తమ్ముడు మరదల పేరు కానీ నీ నోటి నుంచి వచ్చిందంటే ప్రాణం తీస్తాను. ఇంకా ఎందుకే నమ్మించాలని చూస్తావు? మాకు తెలియకుండా మా తమ్ముడికి కవల పిల్లలు పుట్టారు అని నువ్వు చెప్తే మేము తెలుసుకోవాలా? నువ్వు పుట్టగానే ఎవరి కడుపున పుట్టావో, ఎవరితో కలిసి పుట్టావో నీకు మొత్తం తెలుసన్నమాట. అలాంటప్పుడు ఇన్నాళ్ళు ఏమైపోయావే? అత్తయ్య, అది నా తమ్ముడికి లేని బిడ్డని సృష్టిస్తున్నావు కదే దుర్మార్గురాలా. అత్తయ్య, ఇది నేను చెప్పే మాట కాదు, కావాలంటే నిరూపిస్తాను. నేను ఈ ఇంటి బిడ్డనేనని, ఆ దేవుళ్ళ కడుపునే పుట్టానని తెలిసిన వాళ్ళు ఉన్నారత్తయ్య.
నిజమత్తయ్య, నా పుట్టుక నా బతుకు తెలిసిన వాళ్ళని నేను తీసుకొస్తాను. ఈ రాక్షసి ఆ రోజు చేసిన ద్రోహాన్ని కళ్ళారా చూసిన వాళ్ళని మీ కళ్ళ ముందు నిలబెడతాను. ఎలా నిరూపిస్తావే? మా కుటుంబం గురించి మాకన్నా ఎక్కువ తెలిసిన మనుషులున్నారా ఈ ప్రపంచంలో? ఈ ఇంటి పుట్టుకల గురించి కళ్ళారా చూసిన వాళ్ళు ఉన్నారా ఈ సమాజంలో? ఉన్నారు, ఉన్నారు. ఉంటారమ్మా, ఎందుకుండరు? దొంగ సాక్ష్యాలు కట్టుకథలు చెప్పి పొట్ట పోసుకునేవాళ్ళు రూపాయికి 10 మంది దొరుకుతారు ఈ రోజుల్లో. ఇన్ని నాటకాలాడి ఇంత పెద్ద కథతో వచ్చిన దీనికి అబద్ధాల సాక్ష్యం తీసుకుని రావడం ఎంతసేపమ్మా? లేదు, నిజం తెలిసిన వాళ్ళు, మీరంతా నమ్మే వాళ్ళు ఉన్నారు. ఈ కుట్రని బయట పెట్టే వాళ్ళు ఉన్నారు. చిన్నత్త, నాకు 10 నిమిషాలు టైం ఇవ్వు. నేనెవరినో వాళ్ళ నోటితోనే చెప్పేస్తాను. ఇప్పుడే వస్తాను. నిజం తెలిసిన వాళ్ళు, మీరంతా నమ్మే వాళ్ళు ఉన్నారు. మాకు తెలియకుండా మా తమ్ముడి కవల పిల్లలు పుట్టారు అని నువ్వు చెప్తే మేము తెలుసుకోవాలా? ఎలా నిరూపిస్తావే? మా కుటుంబం గురించి మాకన్నా ఎక్కువ తెలిసిన మనుషులున్నారా ఈ ప్రపంచంలో? నేను ఈ ఇంటి బిడ్డనేనని, ఆ దేవుళ్ళ కడుపునే పుట్టానని తెలిసిన వాళ్ళు ఉన్నారు అత్తయ్య. ఇంకొకసారి నా తమ్ముడు మరదల పేరు కానీ నీ నోటి నుంచి వచ్చిందంటే ప్రాణం తీస్తాను. నేను ఈ ఇంటి బిడ్డనేనని, ఆ దేవుళ్ళ కడుపునే పుట్టానని తెలిసిన వాళ్ళు ఉన్నారు అత్తయ్య. నిజమత్తయ్య, నా పుట్టుక నా బతుకు తెలిసిన వాళ్ళని నేను తీసుకొస్తాను. ఈ రాక్షసి ఆ రోజు చేసిన ద్రోహాన్ని కళ్ళారా చూసిన వాళ్ళని మీ కళ్ళ ముందు నిలబెడతాను. ఎవరమ్మా, ఎవరు కావాలి?
డాక్టర్ గారిని కలవాలి. డాక్టర్ అమ్మ గారా? అవునండి, నేను వెంటనే డాక్టర్ గారితో మాట్లాడాలి. డాక్టర్ అమ్మ గారు లేరమ్మా. లేరా? ఎక్కడికి వెళ్ళారు? మిమ్మల్నేనండి, ఎక్కడికి వెళ్ళారు? డాక్టర్ అమ్మ గారు చనిపోయారమ్మా. చనిపోయారమ్మా. నా పుట్టుక నా బతుకు తెలిసిన వాళ్ళని నేను తీసుకొస్తాను. అందమైన ఇద్దరు కవల పిల్లలకి ఆ తల్లి ప్రాణం పోసింది. చనిపోయారా? ఏం మాట్లాడుతున్నారు? అవునమ్మా, చాలా రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నారు కదా. మొన్నీ మధ్య మరి ఆవిడ కూతురు మైత్రి గారు? డాక్టర్ అమ్మ గారు చనిపోయాక చిన్నమ్మాయి గారు ఇల్లు అమ్మేసి ఎక్కడికో వెళ్ళిపోయారమ్మా. ఎక్కడికి వెళ్ళారు? బహుశా అమెరికాకు వెళ్ళుంటారమ్మా. ఈ రాక్షసి ఆ రోజు చేసిన ద్రోహాన్ని కళ్ళారా చూసిన వాళ్ళని మీ కళ్ళ ముందు నిలబెడతాను. జనత, నాకు 10 నిమిషాలు టైం ఇవ్వు. నేనెవరినో వాళ్ళ నోటితోనే చెప్పేస్తాను. డాక్టర్ అమ్మ గారు చనిపోయారమ్మా. ఏంటమ్మా మీరు కూడా చిన్నపిల్లల్లాగా? మీ తమ్ముడికి కమల పిల్లలు పుట్టారు అన్నదే అబద్ధం. అలాంటిది ఎవరో అనామకురాలు రావడం, అబద్ధాన్ని నిజం చేయాలని చూడడం, దానికి సాక్ష్యాలు తీసుకొస్తానని వెళ్ళటం, దాన్ని మీరందరూ నమ్మి పిచ్చి వాళ్ళ వెయిట్ చేయడం. ఏంటమ్మా ఇదంతా?